నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి సమాయత్తమవుతుంది. 7 దశలలో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. 400 సీట్లతో లోక్సభలో అడుగు పెట్టి చూపిస్తాం అంటూ మోదీ శపథం చేశారు. ఆ దిశగా దక్షిణాదిలో కూడా పాగా వేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. సుడిగాలి పర్యటనలు కూడా చేస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ 5 స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తలకు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీజేపీ విజయ పరంపర మొదలైంది. మొదటి దశలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. మొన్నటితో ముగిసింది. దీంతో ఆ రాష్ట్రంలోని 5 అసెంబ్లీ స్థానాలకు కేవలం బీజేపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేయడంతో 5 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా విజయం సాధించింది. తాలి నుండి జిక్కేటకో, తాలిహా నుంచి న్యాతో డుకోమో, సఘాలి నుంచి రాటు టెచి, రోయింగ్ నుంచి ముచ్చుమితి గెలిచినట్లు తెలుస్తోంది. మొత్తానికి మనందరికీ తెలిసింది, ఎన్నికలు అంటే నామినేషన్లతో మొదలవుతుంది. నామినేషన్లు, స్కూటినీ, విత్డ్రా, ఆ తర్వాత ఎన్నికలు, రిజల్ట్. నామినేషన్లకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థుల నుంచి మొదలు పెడితే ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. ఒకవేళ గనక ఎక్కడైనా సరే ఒకే అభ్యర్థి నామినేషన్ వేసి ఇంకా ఎవ్వరు కూడా నామినేషన్ వేయకపోతే ఏకగ్రీవంగా ఆ అభ్యర్థి విజయం సాధించినట్టే. ఆయా ప్రదేశాల్లో ఎన్నికలు నిర్వహించరు. ఎందుకంటే ఒక అభ్యర్థి కోసం ఎవరికి ఓటేస్తాం? ఎవరైనా వెళ్ళి వెయ్యాలి అనుకున్నా ఓటు ఆ వ్యక్తికే వేస్తాం కదా. కాబట్టి ఇలా అరుణాచల్ ప్రదేశ్లోని 5 ప్రాంతాలలో బీజేపీకి సంబంధించిన నాయకులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారట. మరి ఎవ్వరూ కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో, నామినేషన్ గడువు కూడా ముగిసిపోవడంతో ఈ 5 స్థానాలను అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ తమ ఖాతాలో ఏకగ్రీవంగా వేసుకున్నట్టు తెలిసిపోతోంది. అంటే మొదటి 7 దఫాలుగా జరుగుతున్న ఎన్నికల నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్లో నామినేషన్లప్పుడే 5 సీట్లను కైవసం చేసుకొని ఏకగ్రీవంగా అడుగు ముందుకు వేసింది బీజేపీ. 400 సీట్ల మెజారిటీతో లోక్సభలో అడుగు పెడతాం, 370 సీట్లతో లోక్సభలో అడుగు పెట్టాలి అనుకునే బీజేపీ, అలాగే 400 సీట్లతో ఎన్డీఏ కూటమితో లోక్సభలో అడుగు పెడతాను అని చెప్పిన మోదీ మాటలకు ఈ 5 సీట్లు అనేవి బలాన్ని చేకూర్చాయి అనేది విజయం పరంపర ముందుకు వెళ్ళడానికి ఈ 5 ఏకగ్రీవ సీట్లు అనేవి బీజేపీకి మరింత బలాన్ని తెస్తున్నాయి. మోదీ చరిష్మా అలాంటిది అంటూ కూడా ఒక చర్చ అయితే మొదలైంది. అరుణాచల్ ప్రదేశ్లో మొదట 5 సీట్లను కైవసం చేసుకుంది ఎన్నికలకు ముందే బీజేపీ. ఏదేమైనా కానీ అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట, మరోవైపు మోదీ చరిష్మా, భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న తీరు, అవినీతిపై మోపుతున్న ఉక్కుపాదం, ఇవన్నీ కూడా భారత్లో మోదీ చరిష్మాతో పాటు బీజేపీ బలాన్ని కూడా పెంచుతూ వస్తుంది అంటూ విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు మరో పక్క నుంచి ప్రశాంత్ కిషోర్ కూడా దక్షిణాదిన పాగా వేసింది. లిక్కర్ స్కామ్ అరెస్టులో, లేకపోతే కాంగ్రెస్ అకౌంట్ల ఫ్రీజ్, ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు. తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారు అనుకుంటున్నారు. మోదీ చరిష్మా వీటి వల్ల మరింత పెరుగుతూ వస్తుంది, బీజేపీ బలం మరింత పెరుగుతూ వస్తుందే తప్ప తగ్గట్లేదు అంటూ ప్రశాంత్ కిషోర్ కూడా తన స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్పాడు. మరి ఈ 7 దఫా నామినేషన్లలో ఇంకా ఎన్ని చోట్ల ఏకగ్రీవంగా మారబోతాయి? ఎన్నికలకు ముందే బీజేపీ తన ఖాతాలో ఎన్ని సీట్లు వేసుకుంటుంది అనేది ఆసక్తిగా మారితే తెలంగాణ రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ కారు షెడ్డుకు వెళ్ళిపోయిన నేపథ్యంలో ప్రతి చోట కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే పోటాపోటీ కొనసాగుతుంది. ఏ పార్టీ ఎన్ని సీట్లను కైవసం చేసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నడుస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి అమిత్ షా పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా ఆలోచనతో ఆచితూచి అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో అత్యధిక సీట్లను సాధించాలి తెలంగాణలో అనేది బీజేపీ ఆకాంక్షగా తెలుస్తోంది. అటు కర్ణాటకలో దీనికి సంబంధించి ఇప్పటికే వర్కౌట్ మొదలైంది. కర్ణాటకలో ఈసారి ఖచ్చితంగా అత్యధిక సీట్లు బీజేపీ గెలబోతోంది అంటూ కూడా ఇప్పటికే అక్కడికి సర్వేకి సంబంధించి వచ్చాయి. ఇక తమిళనాడులో అన్నమలై నేతృత్వంలో చాలా చిన్న పార్టీలు, శరత్ కుమార్ పార్టీతో పాటు చాలా చిన్న పార్టీలన్నీ కూడా ఇప్పటికే బీజేపీలో ఐక్యమయ్యాయి. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇది మహిళా నారీ శక్తికి సంబంధించి, శక్తిని కించపరుస్తూ రాహుల్ మాట్లాడితే శక్తికి నిర్వచనం చెప్తూ, శక్తిని ఆరాధిస్తూ బీజేపీ అత్యధిక సీట్లు కేటాయిస్తుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరో పక్కన పశ్చిమ బెంగాల్ వీర వనితకు సీట్ ఇవ్వడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు, అలాగే ఇక్కడ సిఏఏ అమలు చేస్తే ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది అని వచ్చిన వార్తల నేపథ్యంలో సిఏఏ అనేది కొంత సాహసోపేత నిర్ణయం అయినప్పటికీ ఎన్నికలకు ముందే ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
మోదీ షాద్వయం. దీంతో పశ్చిమ బెంగాల్‌లో కూడా కొంత మారింది. ఇక కేరళలో కూడా మాజీ సీఎంల తనయులు బీజేపీలో చేరడంతో కేరళలో కూడా బీజేపీ పుంజుకుందని 3-5 సీట్లు గెలిచే అవకాశం ఉందని కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాదిననే గట్టి పట్టును సాధించగలిగితే ఉత్తరాదిన అనుకున్న లక్ష్యాన్ని చేరడం అనేది బీజేపీకి పెద్ద విషయం ఏమీ కాదు. ఎందుకు అంటే ఉత్తరాదిన బీజేపీకి చాలా గట్టి పట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ దక్షిణాదిలోనే ఇన్ని సీట్లను కైవసం చేసుకోగలిగి ప్రజల మన్ననలు పొందగలిగితే ఉత్తరాదిన నల్లేరు మీద నడకలాగే అవుతుంది. 400 పైచిలకు వచ్చినా కూడా ఈసారి రిజల్ట్స్లో ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్తున్నారు. ఏదేమైనా ఎన్నికలకు ముందే అరుణాచల్ ప్రదేశ్లో ఏకగ్రీవంగా బీజేపీ 5 సీట్లను తమ ఖాతాలో వేసుకున్నట్టుగా వార్తాపత్రికల వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మాకు సపోర్ట్ చేయండి. దాంతోపాటు స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. సపోర్ట్ చేయాలి అనుకునే ఎవరైనా సరే మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్లో ఇంకొంత ఎక్విప్మెంట్ తోటి ఎప్పటికప్పుడు వార్తలని లైవ్లో మీకు అందించేందుకు ఉపయోగపడే కొంత టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మీ అందరూ ఎప్పుడు ఇలాగే ఆదరిస్తారు, అభిమానిస్తారు అని ఆశిస్తున్నాను. జై భారత్.